Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అందరికీ గుడ్ మార్నింగ్. మన ఆల్ హాస్పిటల్స్ రససారథి గారు, సీఎంఓ గారు, రాజు గారు సార్కి అండ్ ఉషా మేడం గారికి, సునీత మేడం గారికి, ఈ రోజున రిటైర్మెంటు మన సన్మానాన్ని స్వీకరిస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మేడం శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ శుభాకాంక్షలు. శ్రీనివాసరెడ్డి గారు మొదటి నుంచి అంటే 1999 నుంచి కూడా నాకు తెలుసు. ఎట్లాగంటే మేము ఆర్కేపీలో నేను జాయిన్ అయినప్పుడు ఆయన శ్రీరాంపూర్లో ఉండేవాళ్ళు. అప్పుడున్న సీఎంఓ గారు, అడిషనల్ సీఎంఓ, ప్రతి మంత్లీ మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. తర్వాత అట్లా మేమందరం కూడా అప్పుడు గ్యాదర్ అయ్యేవాళ్ళం. ఇంకో విషయం ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ వర్క్ చేసినా కూడా జోవియల్గా, హ్యాపీగా, తర్వాత హుందాగా వర్క్ చేస్తారు. వీళ్ళు ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే చక్కగా నవ్వుతూ, పేషెంట్స్తో ఎంతసేపు అయినా కూడా చక్కగా మాట్లాడుతూ చాలా చక్కగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే చాలా స్పోర్టివ్గా, హీజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ అంటే హీజ్ ఏ స్విమ్మర్. మాకు తెలిసింది ఏంటంటే హీ గ్యాట్ సో మెనీ ప్రైజెస్ అనమాట. ఆయన హెల్తీగా ఉండటానికి,
తర్వాత ఫిజికల్ ఫిట్నెస్కి ఇదే కారణం అని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఇంకో విషయానికి వస్తే వాళ్ళిద్దరు పిల్లలు కూడా, ఒకళ్ళు డాక్టరు ఒకళ్ళు ఇంజనీరు. కోవిడ్ టైంలో కూడా చాలా దాన్ని ఏమంటాం అంటే అసలు భయపడేవాడు కాడు, భయపడకుండా చేశాడనమాట. నేనన్నా కొంచెం భయపడేవాడినేమో కానీ శ్రీనివాస్ రెడ్డి అసలు భయపడలేదు. ఇది దాని ఏమంటే కరేజియస్ మ్యాన్. అట్లాగే స్పోర్టివ్గా ఇన్ని రోజులు కూడా, ఇన్ని సంవత్సరాలు కూడా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాడు. సో ఐ విష్ హిమ్ హ్యాపీ, హెల్తీ, ప్రాస్పరస్ రిటైర్మెంట్ లైఫ్. ఇలాగే ఉండాలని కోరుతూ నీ మిత్రుడు. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ. మై బ్రదర్ అండ్ మై వదిన గారు, నేను అంత స్పీకర్ని అయితే కాదు, బట్ ఏదో నా అభిప్రాయం చెప్పాలని పైకి వచ్చాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నేను మొట్టమొదట మా బ్రదర్కి ఈ 30 years జర్నీ ఈ సింగరేణి కాలేజెస్లో కొనసాగించినందుకు గ్రేట్ అచీవ్మెంట్ కింద నేను భావిస్తున్నాను. సో ఫర్ దట్ నేను ఐ హ్యావ్ టు సే కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్. యాక్చువల్గా నేను ఎందుకు వచ్చానంటే ముందుకి, మా బ్రదరు సింగరేణి కాలరీస్ రియల్లీ గ్రేట్ బూన్ టు ద కంట్రీ. ఎందుకంటే మనకి విద్యుత్ వస్తుందంటే మెయిన్ బొగ్గు కావాలి, కోల్ కావాలి. కోల్ తయారవ్వాలంటే కార్మికులు కావాలి. కార్మికులను సంరక్షించడానికి, కార్మికుల ఆరోగ్యం చూడడానికి డాక్టర్స్ హెల్ప్ ఎంతైనా అవసరం ఉంది. అటువంటి డాక్టర్స్ సర్వీస్ మా బ్రదర్ చేసినందుకు గాను నేను చాలా గర్వపడుతున్నాను. సో దట్ ఈస్ మై ఫీలింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నాకు ఉన్న ఒక అనుభవం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా బ్రదరు మెడిసిన్ పూర్తయిన వెంటనే మా ఫాదరు మా బ్రదర్ చేత ఒక హాస్పిటల్ పెట్టించారు, ఒక క్లినిక్ పెట్టించారు. క్లినిక్ విశాఖపట్నంలో. ఆ క్లినిక్కి దగ్గరగా ఒక నియర్లీ ఒక 1 year వరకు అది రన్ చేయడం జరిగింది. అయితే మా బ్రదరు ఎంత గ్రేట్ పర్సన్ అంటే, ఎవరైనా వస్తే మొగమాటం కొద్దీ వాళ్ళ దగ్గర కన్సల్టెన్సీ ఫీజు తీసుకునేవాడు కాదు. అలాగే పూర్ పీపుల్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోవడం కాకుండా వాళ్ళకి మెడిసిన్స్ సప్లై చేసేవాడు. మా బ్రదర్ ఎప్పుడు కూడా మెడిసిన్స్ ఎప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళందరికీ సప్లై చేసేవాడు. మా ఫాదరు ఇదేట్రా హాస్పిటల్ నీకు క్లినిక్ పెడితే సంపాదిస్తామని పెడితే ఇంట్లో డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, నీకు ఆ క్లినిక్ అంటే ఏదన్నా ఎక్కడ ఉద్యోగం చూసుకుంటే ఎంబడే మా బ్రదరు ఇమీడియట్గా మా ఫాదరు కోరిక మేరకు మా బ్రదరు ట్రై చేస్తే సింగరేణి కాలేజ్లో జాబ్ వచ్చింది. మా బ్రదర్ ఒక్కళ్ళే సింగరేణి కాలేజ్ చేయకుండా మా వదిన గారిని కూడా సింగరేణి కాలేజ్లో జాయిన్ చేసి మా బ్రదర్ విష్తోనే మా వదిన గారు ఇక్కడ జాయిన్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ ఇక్కడ ఇటువంటి గ్రేట్ కాలరీస్కి వాళ్ళు సేవలు అందించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. బ్రదర్ అయి పుట్టినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వారు చెప్పినట్టుగా మన డాక్టర్ గారి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ క్వైట్ ఎమ్యులేటివ్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డాక్టర్స్ మనం అందరూ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తదుపరి మనం ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా మన and the guest of the day. Good morning to everybody. On this gracious occasion, suddenly I remembered when the scroll of honor was read, Sir was a person of compassion and kindness towards the patients. That's what I felt, sir. You were very compassionate towards the patients in your service. My past years here. So 28 years of service you have given to Singareni with love, commitment, compassion and kindness. So as you have given your service these years and now you say you are having your retirement on this gracious day, we thank God for your gift that you have given your best to the patients at your capacity. So we ask God's blessings and assurance of Christ's happy retirement, sir. Thank you. But since this Sima ఇక్కడికి ఈ ఫంక్షన్ కోసం ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఫంక్షన్ని మంచిగా సక్సెస్ చేయడానికి ఇచ్చేసిన డాక్టర్స్, టెక్నికల్ పారామెడికల్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అంటే సార్ ఫస్ట్ 28 years అన్ఇంటరప్టెడ్గా సర్వీసెస్ అందించే శక్తి, ఆరోగ్యం, చదువు ప్రసాదించిన భగవంతుడికి నమస్కారం. నెక్స్ట్ సార్ తోటి నేను ఈ 2 years కలిసి వర్క్ చేశాను. ఈ 2 yearsలో అబ్జర్వ్ చేస్తుందంటే
ఎప్పుడు హ్యాపీగా, కంఫర్టబుల్గా, జోవియల్గా, ఆనందంగా, సరదాగా, మంచిగా చిన్నపిల్లడి గాల్లో తేలుతున్నంత తేలికపాటి మనసుతోటి హ్యాపీగా ఉంటారు. మనం నేర్చుకోవాలి, వర్క్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనము ఎంజాయ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. మనము వీ హ్యావ్ టు లివ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. ఆ ప్రతి సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మనము మన జీవితాన్ని ఎందుకు ఏ రోజు ఎప్పుడు మనకి ఇష్టపడుతుందో తెలియదు. ఈ నిమిషం చేతిలో ఉన్న సెకండ్ని వదిలిపెట్టుకోకుండా ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయగలమో అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయడము అన్నది మన ఫిలాసఫీ. సార్ ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు సార్ తోటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సడన్గా ఎక్కడన్నా సడన్గా డాక్టర్ గారిని అరేంజ్ చేయాలంటే ఎవరినన్నా సడన్గా ముందు ప్రిపరేషన్ లేకుండా అటు వెళ్ళి ఇటు వెళ్ళు, క్యాంప్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అంటే కొంచెం చికాకు పడతాను, కోపం వస్తుంది. కానీ మాకు ఆ టైంలో నాకు క్రిస్టఫర్కి శ్రీనివాస్ రెడ్డి గారే ఫస్ట్ గుర్తొస్తారు. ఫస్ట్ ఆయన్ని అడుగుతాను. సార్ ఏ రోజు కూడా ఎందుకు అని సెకండ్ క్వశ్చన్ ఏం వేయరు, చక్కగా ఇమ్మీడియట్గా ఎక్కడికి ఏ నిమిషంలో అక్కడ చెప్తే వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాగే ఆనందంగా, ఇలాగే ఉత్సాహంగా, ఇటువంటి ఆరోగ్యంతో, ఆనందంతో, చక్కగా భగవంతుడి అనుగ్రహంతో వాళ్ళిద్దరి పాపలకు కూడా మంచి మంచి సంబంధాలతో చక్కగా వివాహం మంచిగా తల్లిదండ్రులకు ఇష్టమైన రూపంలో జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఇలాగే ఆరోగ్యంతో, మేడం గారు కూడా ఆరోగ్యంతో చక్కగా రాబోయే సంవత్సరాలు కూడా ఆనందంగా సర్వీసెస్ అందజేసుకుంటూ గడపాలని భగవంతుని ప్రార్థించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. Respected CMO garu, ACMO admin, ACMO corporate, my dear colleague doctors and paramedical staff and all other department staff, good morning to everyone. నేను ఈరోజు రిటైర్ అవుతున్నాను. నేను కంపెనీలో 98 జూన్లో జాయిన్ అయ్యాను. శ్రీరాంపూర్లో ఫస్ట్ పోస్టింగ్. అప్పుడు అక్కడ 5 డిస్పెన్సరీలు ఉండేవి. ఆ డిస్పెన్సరీలు దాని తర్వాత అలాగా ఒక 12 years అయినా చేశాను. డిస్పెన్సరీలో ఓపీ బాగా ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. అప్పుడు తర్వాత మా వైఫ్ 99లో మ్యారేజ్ అయ్యాక తను వచ్చింది. ఇద్దరం కలిసి డిస్పెన్సరీలో వర్క్ చేయడానికి తను ఎంతో హెల్ప్ చేసింది. మళ్ళీ 2010లో అక్కడ దాదాపుగా శ్రీరాంపూర్లో 12 years చేశాను. 2010 ఏప్రిల్లో మళ్ళీ మెయిన్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇక్కడ ఆల్మోస్ట్ 16 years కంప్లీట్ చేశాను. మధ్యలో 2018 to 19 రుద్రపూర్ డిస్పెన్సరీలో 1 year చేశాను. నేను చాలామంది డాక్టర్స్తోనూ స్పెషలిస్ట్తో కలిసి పనిచేశాను. వాళ్ళు సహకారం నాకు వాళ్ళ హెల్ప్ సపోర్ట్ ఎప్పుడు బాగానే ఉండేది. నా సర్వీస్లో గోల్డెన్ పీరియడ్ ఏంటంటే నాకు కొంచెం సర్జికల్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను 12 to 16 సర్జరీలో చేశాను. అక్కడ డాక్టర్ జ్యోతిర్మయ మేడం అని ఉండేవారు. ఆవిడతో కలిసి ఎక్కువ ప్రొసీజర్స్ చేయడం, ఎండోస్కోపీ అవి నేర్చుకుని ఎక్కువ చాలాసార్లు చేశాను. ఎండోస్కోపీ మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఆవిడకి చాలా అసిస్ట్ చేసే అవకాశం లభించింది. తర్వాత డాక్టర్ నగారియా డెర్మటాలజిస్ట్ గారు నాకు డైరెక్ట్గా డిస్పెన్సరీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం క్యాజువాలిటీ అది మిగతా కేసులు చెప్పడానికి చాలా దగ్గరుండి అన్నీ నేర్పించి చెప్పి బాగా సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు క్యాజువాలిటీ ఎక్స్పోజరు ఇక్కడ బాగానే ఉంది. మెయిన్ హాస్పిటల్లో మొత్తం A to Z అన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ వచ్చేవి. CVA కేసులు, MI యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పోజర్. ఆల్మోస్ట్ 16 years ఎక్స్పోజర్ అంటే అసలు 1 year చేసినందుకే చాలా ఎక్స్పోజర్ వస్తుంది అని నా అభిప్రాయం. అలాంటిది ఇక్కడ పనిచేసిన DNB జనరల్ మెడిసిన్ చేసినట్టు లెక్క అనమాట. అంటే డిగ్రీ లేకపోయినా జస్ట్ ప్రాక్టికల్గా ఊరికే. ఇందిరా కళ్యాణ్ని నాకు చాలా తన సపోర్ట్ ఎప్పుడు సహకారం ఉండేది. దాంతో నేను ముందుకెళ్ళేవాడిని. నా 28 yearsలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఒక టీమ్ స్పిరిట్తో నా సర్వీసెస్ చేశాను. అందుకు నాకు సహకరించిన డాక్టర్స్కి, సుపీరియర్స్కి, పారామెడికల్ స్టాఫ్కి, సబ్ స్టాఫ్కి, వాళ్ళందరికీ నా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ డిగ్నిటరీస్కి, మెయిన్ స్టాఫ్కి, డాక్టర్స్ అందరికీ థ్యాంక్స్. ఈ స్పీచ్ ఈనాటి ప్రియతమ కొలీగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి పదవీ విరమణ సందర్భంగా మనం ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చేటటువంటి డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, సబ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, నర్సింగ్ కాలేజ్
టీచింగ్ స్టాఫ్ మరియు ఇతర బంధువులు, మిత్రులు, మీడియా, మరి ముఖ్యంగా మన యూట్యూబర్ రాజశేఖర్ గారు ఆయన కూడా రావడం జరిగింది ఈ ఫంక్షన్కి. అలాగే మన వేదిక పైనటువంటి డాక్టర్ ఉషా గారికి, మ్యాట్రన్ గారికి, వరప్రసాద్, డీజీఎం హెచ్ఆర్, ఇక్బాల్ షరీఫ్, ఇతరులందరికీ కూడా శుభోదయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు అవర్ beloved colleague డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆన్ హిస్ సూపరాన్యుయేషన్. ఇంత సుదీర్ఘమైన 28 ఇయర్స్ సర్వీస్ని మన సింగరేణి సంస్థలో, మన వైద్య వృత్తిలో, వైద్య విభాగంలో ఆయన సర్వీస్ను అందించి ఈరోజు మన యొక్క సింగరేణి కుటుంబం నుంచి వెళ్ళడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఒక విధంగా ఆయన సక్సెస్ఫుల్గా ఆ యొక్క 28 ఇయర్స్ని కంప్లీట్ చేసుకొని ఒక విధంగా ఆనందంగా అవుతున్నప్పటికీ కూడా మనతో పాటు ఇన్ని రోజులు 28 ఇయర్స్ మనతో ఉండి మన ఫ్యామిలీలో ఉండి వెళ్ళడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో రిటైర్మెంట్ అనేది కూడా చాలా, దాన్ని మనం డైజెస్ట్ చేసుకోలేము. చాలామంది కోలి రవికుమార్ ఉంటారు, ఎట్లా టైం పాస్ చేస్తారు. రియల్ ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ ఫేజ్. మనం మ్యారేజ్కి ఎట్లా ప్లాన్ చేసుకుంటామో, ఎంత ప్లాన్ చేసుకుంటామో, అలాగే మన యొక్క రిటైర్మెంట్ లైఫ్ కూడా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, బట్ యూ హ్యావ్ టు ప్లాన్ లైక్ దట్. ఎంత జాగ్రత్తగా అయితే మనం ఒక వివాహ ఎట్లా మనం ప్లాన్ చేసుకుంటామో అలాగే ఇది కూడా ప్లాన్ చేసుకోవాలి. తప్పదు, చేంజ్ అనేది తప్పదు. పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలంటారు. కాబట్టి తప్పకుండా చేంజ్ షుడ్ బి దేర్. అదే దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ప్రోగ్రెస్. అసలు ముఖ్యంగా నాకు శ్రీనివాస్ రెడ్డి గారు నాకు గత 20 ఇయర్స్ నుంచి పరిచయం అంటే ఇండైరెక్ట్గానే తను అక్కడ శ్రీరాంపూర్లో పనిచేసేటప్పుడు నాకు ఆయన గురించి తెలుసు. నేను కూడా కొన్ని రోజులు ఆర్కేపీలో పనిచేశాను అక్కడ హెచ్ఓడిగా. ఆ టైంలో తెలుసు కానీ ఇండైరెక్ట్గా అక్కడ శ్రీరాంపూర్లో ఉండేవాడు, అప్పుడప్పుడు మీటింగ్స్కి వచ్చేవాడు. సో అక్కడి నుంచి మన ఇద్దరు కూడా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇందిరా కళ్యాణి గారు కొత్తగూడెం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు నిరంతరంగా ఇక్కడే కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ వాళ్ళకి సేవలు అందించారు. అప్పుడు ఇద్దరు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యిందంటే కృష్ణారెడ్డి గారు అని మాకు ఒక ఐఆర్ఎస్ డైరెక్టర్ ఫైనాన్స్ ఉండేవాళ్ళు, రిలేటివ్. అట్లా అక్కడి నుంచి ఇటు వాళ్ళు మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి శ్రీరాంపూర్ నుంచి మెయిన్ హాస్పిటల్కి. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉద్యోగ విషయంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయనకు అమియబుల్ నేచర్తో, ఆ యొక్క యాటిట్యూడ్తో అందరితో మంచిగా ఉండేవాడు. అడ్మినిస్ట్రేటర్ కూడా చాలా ఆయనతో పని తీసుకోవడం చాలా కన్వీనియంట్గా ఉండేది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఏదైనా లాయల్గా ఆయన యొక్క సర్వీసెస్ని ఆయన కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా దాంట్లో ఆ యొక్క సక్సెస్లో ఇద్దరు కూడా వాళ్ళు జాబ్ హోల్డర్సే. ఇద్దరు కూడా వారి యొక్క ప్రొఫెషన్కి ఎలా జస్టిఫై చేశారో అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ కూడా జస్టిఫై చేసి వారి ఇద్దరు డాక్టర్స్ని కూడా, ఒకరు డాక్టర్గా బీడీఎస్ హర్షిత అండ్ అనదర్ శ్రీ విద్య BCA. సో ఇట్స్ రియల్లీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ కూడా జస్టిఫై చేయడం జరిగింది. సో వాళ్ళ బ్రదర్ వైజాగ్ నుంచి కూడా వచ్చారు, ఇంజనీర్ గారు. తను కూడా మన సంస్థ గురించి తెలిసి మంచిగా చెప్పారు. సో ఈ సింగరేణి సంస్థలో మనం పనిచేయడం అనేది, ఇక్కడ అందులో మన వైద్య వృత్తిలో మనం పనిచేయడం అనేది మనకు ఆ దేవుడిచ్చినటువంటి ఒక మంచి అవకాశం. ఈ యొక్క సమాజానికి సేవ చేయడం అనేది, దట్టు మైనింగ్ ఇండస్ట్రీలో. ఇవన్నీ కూడా మనకు ఒక విధంగా మన యొక్క లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి, మోటివేట్ చేస్తూ ఉంటాయి. సో ఏదైనా కూడా మన యొక్క సర్వీసెస్, వాట్ ఎవర్ సర్వీసెస్ మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నామో మన ఆర్గనైజేషన్లో మన ఎంప్లాయీస్కి, వారి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. అండ్ ఇవి మనం ఇంకా బెటర్ సర్వీసెస్ మనము ఎక్స్టెండ్ చేయాలా మన యొక్క ఎంప్లాయీస్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి. మనం త్వరలోనే
ఇప్పటి వరకైతే మన సర్వీసెస్ ఓన్లీ స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి మన సింగరేణి ఏరియా హాస్పిటల్స్లో. నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఇట్ ఇస్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ అవర్ కార్డియాక్ cath lab will be inaugurated next month, 15th or 2nd or 3rd week. So that is the first super specialty services we are extending to our employees. మన యొక్క సర్వీసెస్ కూడా ఆన్ పార్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్తో మనము కంపీట్ అయ్యి వాళ్ళ అక్కడ సర్వీసెస్ ఎలా అందుతున్నాయో మనం కూడా అలాగే మన యొక్క సర్వీసెస్ని ఇక్కడ కూడా ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరి కోఆపరేషన్ కూడా నాకు కావాలి, తప్పకుండా ఇస్తారని ఆ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన శ్రీనివాస్ రెడ్డి గారు మనందరికీ కూడా మంచి టిఫిన్స్ విందు మంచిగా అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా దాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాను. సెకండ్, మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఫ్రెండ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ ఇందిరా కళ్యాణి గారు. ఆమెకు సహకారం లేని ఈ యొక్క శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత విజయవంతంగా ఈ యొక్క సర్వీస్ని కంప్లీట్ చేసేవారు కాదు. ఈ సందర్భంగా మరి ఒకసారి ఇందిరా కళ్యాణి గారికి మంచి క్లాప్స్తో ఆమెకి మనకు ధన్యవాదాలు తెలుపుతాను. సో ఏది ఏమైనప్పటికీ డాక్టర్ గారి పోస్ట్ ట్రీట్మెంట్ లైఫ్ హ్యాపీగా, హెల్తీగా, జాయ్ఫుల్గా ఉండేలాగా మరి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం ఈసారి. ఇప్పుడు కొంచెం అప్పుడంటే తెలియదు, మీకు కొంచెం తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మందులు ఫ్రీగా ఇవ్వవాడు అంత. ఓకే ఓకే, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, share and subscribe.